కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టింది, పార్టీ పేరును ప్రకటించింది. ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. టీఆర్ఎస్ పేరుతో ఈ పార్టీ స్థాపన జరిగింది. సో మరి ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఇప్పటివరకు అయితే రిజిస్టర్ కాలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ కావాల్సి ఉన్నది. మరి అప్లై చేసినట్టయితే ఉన్నారు అని అంటున్నారు. మరి ఒకవేళ అప్లై చేస్తే టీఆర్ఎస్ అనే పేరు అంటే ఆ అబ్రివేషన్ వచ్చే అవకాశం ఉందా అన్నది ఒక పెద్ద చర్చ. రాకుండా ఎలా ఆమె ఈ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చాలామంది మాట్లాడుతున్నారు. సో గతంలో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఉన్నది, ఒకరికి ఎదురైన అనుభవం ఉన్నది. నేను నిన్ననే ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. టీఆర్ఎస్ అనే తెలంగాణ రక్షణ సమితి అనే పేరుతో ఒక ఆయన పార్టీ స్థాపించడానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్లై చేసుకుంటే, ఎప్పుడది 2023లో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసిన క్రమంలో టీఆర్ఎస్ అనే పేరు ఖాళీగా ఉందని ఆయన తెలంగాణ రక్షణ సమితి పేరుతో ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్లై చేసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆపేసి సో ఇది టీఆర్ఎస్ అనే పేరు ఇవ్వము మేము, మీరు ఇంకొక అబ్రివేషన్లో ఇంకొక లెటర్ ఏదైనా నేమ్ ఏదైనా యాడ్ చేయండి అంటే ఆయన తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ టీఆర్ఎస్ డి అని యాడ్ చేసిండు. సో అట్లా ఆ పేరు నిలబడ్డది. మళ్ళీ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకి అక్కడిక్కడ మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేసినా కూడా కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సో ఆయన పేరు రిజిస్టర్ అయింది. ఇప్పుడు కవిత మరి టీఆర్ఎస్ అనే పేరుతో మళ్ళీ తెర మీదకి వస్తున్నది. పేరు వేరే కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సేన కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితికి విభిన్నంగానే ఉండొచ్చేమో పేరు, కానీ అబ్రివేషన్ టీఆర్ఎస్ అనేది మాత్రం సేమ్. మరి ఇది ఎట్లా సాధ్యమవుతుంది? గతంలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు కదా అంటే, మీరు ఒక్కసారి ఆ కల్వకుంట్ల కవిత గారి ప్రకటించిన పార్టీకి సంబంధించిన జెండాని ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్ర సేనాని చిన్న లెటర్స్తో అసోసియేషన్ అని ఉన్నది. మేబీ నేనేమన్నా అనుకోవడం టీఆర్ఎస్ అసోసియేషన్ అని ఏమైనా పార్టీ పేరేమన్నా ఉండే అవకాశం ఉందా, లేకపోతే సో అది ఎలక్షన్ కమిషన్ ఒప్పుకునే అవకాశం అయితే కనబడతలేదు. అంత ఈజీ అయితే కాదు. ఆ పేరు ఏ రోజుకైనా రిలీజ్ చేయొచ్చేమో, కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తుందని అయితే అనుకోలేము మనం. సో కాబట్టి ఆ టీఆర్ఎస్కి ఏదో ఒకటి యాడ్ చేయాలన్న క్రమంలో ఆమె అసోసియేషన్ అని పెట్టిందా అన్నది క్లారిటీ రావాలి. మొత్తానికైతే పార్టీ ప్రకటన జరిగింది. ఆ పార్టీ ప్రకటన కార్యక్రమంలో ప్రోగ్రామ్ చాలా అట్టహాసంగా, ఒక గ్రాండ్గా, ఒక సినిమా ఈవెంట్ లాగా, ఒక ఆడియో ఫంక్షన్ లాగా, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా జరిగింది. సో అందులో ఆమె అసలు ఆ స్టేజు హంగామా హడావుడి, ఒక ఏరియల్ వ్యూ కెమెరాలు, జిమ్మీలు, ఇంకా డ్రోన్లు, అసలు మామూలుగా లేదు. సో అట్లా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పార్టీ పేరును ప్రకటిస్తూ కేసీఆర్ మీద, తండ్రి మీద దుమ్మెత్తిపోసింది. కేసీఆర్ మనిషి కాదు, మారిన మనిషి, మరమనిషి అన్నది. ఒకప్పటి కేసీఆర్ కాదు, ఒకప్పటి మనిషి కాదు, ఆయన మారిన మనిషి, మరమనిషి, తోడేళ్ళ ఏంది ఇంకెవరు గుంటనక్కల చేతిలో బందీ అయిపోయి ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఎక్కడికి కూడా ఆయన ఏ సమస్య జనానికి వచ్చినా కూడా బయటికి రాడు అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఆమె తన వ్యూహాన్ని అక్కడ అమలు చేసినట్టుగా కనబడతా ఉన్నది. సో కేసీఆర్ మీద మాట్లాడింది కాబట్టి ఆ లైన్స్ మాత్రమే అన్ని పేపర్స్లో హైలైట్ అవుతున్నాయి. జనాల్లో కూడా అదే చర్చ జరుగుతున్నది. అల్టిమేట్గా ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకుల ఆలోచన ఏంటి? ఏదైనా సరే, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ ఏదైనా కావచ్చు, ప్రజల్లో నా చుట్టే చర్చ జరగాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వచ్చినటువంటి మాటల కింద కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా కేసీఆర్ని చాలా గొప్పగా పొగిడే ప్రయత్నం చేసింది. కేసీఆర్ మంచోడే కానీ మిగతా వాళ్ళంతా దొంగలు లంగలు అనే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కేసీఆర్ని కూడా కార్నర్ చేస్తూ ముందుకెళ్తున్నది. పర్టికులర్గా నిన్నటి సమావేశంలో, నిన్నటి మీటింగ్లో ఆమె కేసీఆర్ని పర్టికులర్గా కొన్ని పదాలతో, కొన్ని మాటలతో చాలా స్ట్రాంగ్గా విమర్శించే ప్రయత్నం చేసింది. సో ఖచ్చితంగా అది కేసీఆర్ కూడా కొంత ఇబ్బంది అనిపించుండొచ్చు, డౌట్ ఏం లేదు అది. అండ్ బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి అంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఎవ్వరు దీని మీద మాట్లాడతలేరు. నో వన్ ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారేమని మనం ఫోన్ చేసినా కూడా అసలు ఫోన్లు కూడా కనీసం ఎత్తే ప్రయత్నం చేయట్లేదు. మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అనే అదే లైన్ వాళ్ళ నోటి నుంచి వినబడుతున్నది. సో వాళ్ళొక వ్యూహంలో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఆమె మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇస్తే మళ్ళీ అది ఇంకొక చర్చ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఈ చర్చను లేపడం అవసరమా? మేము మాట్లాడితే మళ్ళీ ఆమె ఊకోదు. ఇప్పుడు అదే మాట మీద కేటీఆర్, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిరు అనుకోండి, జగదీష్ రెడ్డి ఇంకెవరైనా, మళ్ళీ ఆమె ఊరుకోదు కదా, మళ్ళీ ఆమె స్టార్ట్ చేస్తుంది. సో ఇట్లా ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ఈ ప్రత్యారోపణలతోటి మరింత వేడెక్కే అవకాశం ఉంది రాజకీయ వాతావరణం. సో ఆమె అదే ప్లాన్ చేసింది, కానీ అవతల సైలెంట్ అయిపోయినారు వాళ్ళు. సో ఇట్లా ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే ఆమె పార్టీ ప్రకటించింది కానీ ఆ పార్టీ మరి
టెక్నికల్గా నిలబడడానికి అవకాశాలు ఎంత ఉన్నాయి, ఏదైనా ఒక పేరుని దానికి అటు ఇటు యాడ్ చేసి ముందుకెళ్ళే ఛాన్సెసే కనబడుతున్నట్టయితే నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే టీఆర్ఎస్ అని ఓన్లీ టీఆర్ఎస్ అబ్రివేషన్ ఉన్న పేరు రావడం అనేది అంత ఈజీ కానట్టుగానైతే కనబడుతున్నది. మొత్తానికి మరి ఆమె సక్సెస్ అయ్యే అవకాశం ఉందా ఏంటి పరిస్థితి అంటే అది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది, ఆమె పనితీరు మీద ఆధారపడి ఉంటుంది, ఆమె నేపథ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ఆమె చరిత్రని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆమె నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా అంటుంది, బందిపోట్లు తోడేళ్ల గుంపులో బందీ అయ్యిండు కేసీఆర్ అంటున్నది. మరి బందిపోట్ల తోడేళ్ల గుంపులో ఆయన బందీ అయినప్పుడు మరి మీరు ఎక్కడున్నారు ఆ 10 ఏళ్ల కాలంలో? ఈ బేసిక్ క్వశ్చన్ అనేది వస్తుంది కదా. ఆ తోడేళ్ళు బందిపోట్లు మరి మీరు ఎక్కడున్నారు? కేసీఆర్ అవతల ఉన్నాడు, తోడేళ్ళు బందిపోట్లు చుట్టూన్నాయి, మరి మీరు ఎక్కడున్నారు ఆ 10 ఏళ్ల కాలంలో? అంటే ఓన్లీ మీరు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు బందిపోట్లు తోడేళ్లలాగా కనిపిస్తున్నారా, లేకపోతే మీరు బయటికి రాగానే వాళ్ళు అట్లా తయారైనరా? తెలంగాణ ప్రజల్ని క్షమాపణ కోరుతున్నా అంటున్నారు. క్షమాపణ మంచిదే, కానీ మీకు అధికారంలోకి తీసుకురావడానికి మీ క్షమాపణలు లేకపోతే ఇంకోటి ఎంత మాత్రం సరిపోతాయి? మీరు క్షమాపణ అడిగింది మీరు చేసిన తప్పుల నుంచి, సరే నన్ను క్షమించండి అనొచ్చు, కానీ అలా అని చెప్పి మీకు అధికారాన్ని ఇచ్చేంత క్షమించేటువంటి ఆలోచన ప్రజలు చేసే అవకాశం ఉందా? తెలంగాణలో రాబోయేది సామాజిక విప్లవం. ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్యం రావాలి, బలహీన వర్గాలు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలి, తెలంగాణని ఏలాలి అని ప్రజలు ఆలోచిస్తున్న ఈ సందర్భంలో తెలంగాణలో రాబోయేటువంటి సామాజిక విప్లవ ఈ రాజ్యాధికార పోరాటంలో మీ పాత్ర అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ ప్రశ్నలకి రాబోయే కాలం సమాధానం చెప్తుంది ఖచ్చితంగా. ఇగో ఆమె సరే, ఆ పార్టీ దాంతోనే స్టార్ట్ చేద్దాం. పార్టీ సంబంధించిన వార్తతోనే. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావ సభలో ప్రకటించిన మాజీ ఎంపీ అంటే ఆమె కదా, నిజామాబాద్ మాజీ ఎంపీ కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు మరమనిషి అంటూ వ్యాఖ్య. కాంగ్రెస్ ది కర్కోటక పాలన, సామాజిక న్యాయంపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శలు. ప్రజల అవకాశం ఇస్తే తల్లిలా పరిపాలన చేస్తాను అని హామీ. ఇంకొక లైన్ ఆమె ప్రధానంగా వినిపించింది, నేను ఈ తెలంగాణ సమాజానికి ఒక అమ్మలా ఉండాలి అనుకుంటున్నా అని చెప్పింది, ఓ తల్లిలా ఉండాలి అని చెప్పింది. జనాలు కామన్గానే ట్రోల్ చేస్తున్నారు సహజంగానే. అమ్మ అంటే ఆహా ఈమె జయలలిత అటైర్తో, జయలలిత వేసుకునే కొప్పుతో, లేకపోతే జయలలిత ఒక శరీర దీంతో ఆమె ప్రయత్నం చేస్తున్నది, నేనే జయలలితని అనే. తమిళనాడులో ఎట్లాగైతే జయలలిత ఒక అమ్మలాగా ఆమె కీర్తింపబడిందో వాళ్ళ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి, కొంత ప్రజలు కావచ్చు లేకపోతే ఆ పార్టీ కార్యకర్తల నుంచి, సో ఈమె కూడా ఆ తరహా రాజకీయం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. సో నేను లీడర్ని అనే ఒక యాంగిల్ అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది. సో ఇది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. మీరు అమ్మలాగా నేను ఉండాలనుకుంటున్నా అని అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. మీ ఏమైపోయిందంటే మీరు ఇంకొక వైపు నుంచి లేకపోతే ఇంకొక వైపు నుంచి వచ్చిన మహిళ అయితే ఇంకో రకంగా ఉంటుండేనేమో, కానీ మీ నేపథ్యమే అంత ఆగమాగం ఉన్నది. మీరు బయటకు వచ్చినటువంటి ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చారో ఆ చరిత్ర అంతా తీసుకుంటే ఆగమాగం ఉంది. తెలంగాణ ఎప్పుడు డ్యామేజ్ అయింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదానికంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆగమాగం అయిపోయింది. అరాచకాలు రాజ్యం వెళ్ళి ఆ అరాచకాల్లో మీ పాత్ర కూడా ఉంది, మీరు కూడా సంపాదించినారు, మీరు కూడా వెనకేసుకున్నారు. ప్రజలు మర్చిపోరు కదా అంత ఈజీగా. మరి ప్రజలు మర్చిపోవడానికి ఏం చేయాలంటే ఇక అది ఏం చేయాలని మనకైతే తెలియదు. ఇక మరి అంత ఈజీగా మర్చిపోతారని అయితే నేను అనుకుంటలేను. కష్టపడి రాష్ట్రం సాధించుకున్న మనం కలలు కన్నా తెలంగాణ రాలే. తెలంగాణ ఉద్యమ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయింది. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అవతరించింది అంటూ తమ పార్టీ పేరును అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని ఒక ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆమె ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అనేక కష్టాలు పడి పిడికిలు బిగించి పోరాటం చేశాం. తెలంగాణ జాగృతి కార్యకర్తలు రాష్ట్ర సాంస్కృతిక దీపాన్ని ఎంతో భద్రంగా కాపాడుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ రథం దారి తప్పింది. సామాజిక రథచక్రం విరిగి ముక్కలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్కోటక పాలన సాగిస్తోంది అంటూ మండిపడ్డారు. కవిత ప్రసంగం ఆమె మాటల్లోనే. అయితే ఇక్కడ ఇంకొక చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు చాలా అంశాల్లో కేసీఆర్ నా కూతురు ఫీల్ అవుతుందని, నా కూతురు ఇబ్బంది పడుతుందని కొన్ని నిర్ణయాలు తీసుకోలేదని చర్చ కూడా ఉన్నది.
మీరు ఫస్ట్ క్యాబినెట్ తీసుకొని 2014 తర్వాత ఒక్క మహిళా మంత్రి కూడా లేడు. ఎందుకు మహిళా మంత్రి ఇవ్వలేదు అని అంటే కవిత ఫీల్ అవుతుంది. కవిత అనే ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరిగింది. ఎంపీ పోగానే ఎమ్మెల్సీ ఇచ్చినారు, అది కూడా మీరు తీసుకొని ఎంజాయ్ చేసినారు. ఇట్లా చాలా అంశాలను మాట్లాడుకుంటూ వెళ్ళాలంటే 2018 ఎలక్షన్లో బీజేపీతో ఎలక్షన్స్ ముందు ఆ తర్వాత బీజేపీతో మనం ముందుకెళ్ళాలి, కేంద్ర మంత్రి పదవి కావాలి అనే ఒక ఆలోచన మీరు చేసినట్టుగా వార్తలు వచ్చినాయి. ఆనాడు వచ్చినటువంటి వార్తలు ఏవి మీరు ఖండించలేదు. ఆ ప్రయత్నం కూడా జరిగింది, వాస్తవమే. సో ఆనాడు ఇంకొక బేసిక్ క్వశ్చన్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఒకవేళ 2023 ఎలక్షన్లో కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కవిత బయటకు వచ్చేదా? ఇది ఒక బేసిక్ క్వశ్చన్. అంటే ఒక అమాయకుడు ఒక సామాన్య ప్రజలు అడిగేటువంటి ప్రశ్న. మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టేదా? ఇది విమర్శ అనుకుంటారో లేకపోతే కౌంటర్ అనుకుంటారో ఏమన్నా అనుకోండి, కానీ ప్రజల్లో ఉన్న ఈ ప్రశ్నకు సమాధానం రావాల్సిందే కదా. 2023లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే కవిత బయటకు వచ్చేదా? ఎప్పుడు వచ్చేది? నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ ఆ 5 ఏళ్ల పరిపాలన తర్వాత కేసీఆర్ మళ్ళీ ఓడిపోతే 15 సంవత్సరాల తెలంగాణ ఆగమైపోయింది, సామాజిక న్యాయం లేదు, ఏమీ లేదు, ఆడ అంత బొంద ఉత్తదే అది అని అప్పుడు ఆమె బయటకు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ కోరే అవకాశం ఉండేదేమో. అంతే కదా మరి. ఎందుకంటే 10 years మీరు అన్నీ ఇప్పుడు సామాజిక న్యాయం లేదు, అంత ఖతం చేసిర్రు, తెలంగాణను ఆగం చేసిరని మాట్లాడిన మీరే 10 ఏళ్ళు అక్కడే ఉన్నారు కదా. దాన్ని ఇంకొకసారి అధికారంలోకి వస్తే అధికారాన్ని కాదని మీరు బయటకు వచ్చి ప్రజల తరపున పోరాడే వాళ్ళ 10 ఏళ్ళుగా ఏ ఒక్క అంశం మీద పోరాటం జరగలే కదా. ఏ ఒక్క అంశం మీద ఒక ప్రశ్న లేవనెత్తలే కదా. ఇవన్నీ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్. మీరు ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి ముందుకెళ్ళినప్పుడే మీ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. ఇవన్నింటికి ఆన్సర్ రావాలా. రాష్ట్రం కోసం 20 ఏళ్లుగా నేను తెలంగాణ జాగృతి పోషించిన పాత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. ఉద్యమంలో ఆడబిడ్డలందరినీ ఏకం చేసి ఎక్కడ బతుకమ్మ పండుగలు నిర్వహించాం. రాష్ట్ర ఉద్యమానికి బలమైన పునాది వేసింది వారే. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 1,89,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 14 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది. పాలమూరు, కాళేశ్వరం కోసమే 1,21,000 కోట్లు ఖర్చు పెట్టింది. 1,21,000 కోట్లు. గత ప్రభుత్వ హయాంలో మనం దారుణమైన నిఘా నీడలో బతికాం. ఫోన్ మాట్లాడాలంటే భయమేసేది. నేను ఎన్ని మాట్లాడినా బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పట్లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు? ఫోన్ మాట్లాడాలంటే భయం అవుతున్నది. ఎక్కడికక్కడ అరెస్టులు చేసినారు. ఎవరిని మాట్లాడనిచ్చే పరిస్థితి లేదు. మరి ఆనాడు అక్కడే ఉన్నప్పుడు మీరు ఒక్క మాట మాట్లాడి ఉండాల్సిందే కదా. ఒక్క మాట. ఆ కుటుంబంలో భాగమైనందుకు సిగ్గుపడుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనందుకు నా జన్మ ధన్యమైంది. కానీ రాష్ట్ర అవతరణ తర్వాత పరిపాలించిన కుటుంబంలో భాగమైనందుకు నేను సిగ్గుపడుతున్నా. జరిగిన తప్పులకు క్షమాపణ చెబితే సరిపోదు. కష్టపడి పనిచేసి ఆ తప్పులను దిద్దుకుంటా. అవకాశం ఇస్తే తెలంగాణలోని 3.5 కోట్ల మందికి ఒక అమ్మల పరిణితితో, ఆర్తితో కూడిన పాలన అందించడమే నా లక్ష్యం. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. అప్పట్లో చేనేత కార్మికులు చనిపోతే సహాయం చేసిన ఆయన ఇప్పుడు మరమనిషిగా మారిపోయారు. చుట్టూ ఉన్న గుంటనక్కలు తోడేళ్ల మధ్య బందీ అయ్యారు. బీఆర్ఎస్ను ఓడించి ప్రజలు తప్పు చేశారు అనడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నారు. కేటీఆర్కు ఎలాగూ పెద్దగా అవగాహన లేదు. అంటే జ్ఞానం లేని మనిషి కేటీఆర్. ఆయన అంటే ఏదో మాట్లాడండి, కానీ మిగతా కేసీఆర్ కూడా మాట్లాడితే ఎట్లా అంటుంది ఆమె. అన్న ఇజ్జత్ తీసింది ఒక్క మాటతోటి. ఇల్లు కూలగొడుతుంటే, పిల్లలు చనిపోతుంటే రాని కేసీఆర్ మన మనిషి ఎలా అవుతారు? అవినీతి పరులను పక్కన పెట్టుకున్నారు. నిజాయితీగా మాట్లాడిన నన్ను బయటకు పంపించారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన. రాష్ట్రంలో కాంగ్రెస్ నియంతృత్వ పాలన సాగిస్తోంది. వెలుగుమట్లలో తన ఇంటిని కూలగొట్టారన్న బాధతో ఒక మహిళకు గర్భస్రావమైంది. గురుకులాల్లో పిల్లలు చనిపోతే ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదు. కర్ల రాజేష్ అనే యువకుని లాకప్ డెత్ చేస్తే ఇప్పటికీ కేసు పెట్టలేదు. కాంగ్రెస్పై పోరాటం చేస్తాం. ఇప్పుడున్న 3 ప్రధాన పార్టీలు కుటుంబ పాలన, అవినీతి, బంధుప్రీతితో నిండిపోయాయి. ప్రజల కష్టాలు పట్టించుకోవట్లేదు. తెలంగాణ రాష్ట్ర సేననే అసలైన ప్రతిపక్షం. 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం. జిహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ముందుంది ముసళ్ల పండుగ అని కవిత అన్నారు. మీరు అంటున్నారు కర్ల రాజేష్ లాకప్ డెత్ జరిగింది, ఎవరు మాట్లాడలేదని. మేము గత 5-6 సంవత్సరాలుగా ఈ లాకప్ డెత్ల మీద ఎన్నో జరిగినటువంటి సంఘటనలను రిపోర్ట్ చేసినాం. మీ హయాంలో, మీరు అధికారంలో ఉన్నప్పుడు
మరియమ్మ లాకప్ డెత్ ప్రపంచమంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డ ఘటన. ఒక్క మాట మాట్లాడిరా మీరు? మహిళ కదా ఆమె. ఒక్క మాట మాట్లాడినరా? నేరేళ్ల ఊచకోత ఒక్క మాట మాట్లాడిరా? ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో దాదాపుగా అఫీషియల్గా కనబడ్డవే 13 లాకప్ డెత్లు జరిగినాయి మీరు అధికారంలో ఉన్నప్పుడు. మీరు అక్కడ ఉన్న 13 లాకప్ డెత్లు పోలీస్ స్టేషన్లకు పిలిపించి కొట్టి చంపారు. మెదక్లో ఖాదీర్ ఖాన్ అనే ఒక యువకుడు, ఇక్కడ ఎల్బీ నగర్లో చిరంజీవులు అనే ఒక యువకుడు, ఇట్లా ఎంతమందిని కొట్టి చంపారు? ఆ రోజున మీరు ఏ రోజైనా ఏ లాకప్ డెత్ గురించి అయినా మాట్లాడే ప్రయత్నం చేశారా? తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీకి సామాజిక న్యాయంపై చిత్తశుద్ధి లేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారని బీజేపీ అగ్రనాయకులు అంటారు. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చారు. అగ్రనాయకత్వం అలా మాట్లాడితే భాజపా స్థానిక ఎంపీలు ఒక్కరూ నోరు మెదపరు. మహిళా బిల్లును పక్కన పెట్టారు. ఉపాధి హామీకి గండి కొట్టారు. భద్రాచలం వద్ద ముంపునకు గురవుతున్న 5 విలీన గ్రామాలను తిరిగి తెచ్చే ధైర్యం బీజేపీ ఎంపీలకు ఉందా? 10 సంవత్సరాలుగా భద్రాచలం విలీన గ్రామాలు ఎట్లా తీసుకుంటారని అడిగినప్పుడు మీ తండ్రి గారు అసలు దాని గురించి మర్చిపోవాలి, అది అయిపోయింది, రాష్ట్రం వచ్చిందని మాట్లాడిండు కదా. మరి ఆనాడు ఒక ప్రశ్న మీ వైపు నుంచి రాలే కదా? మీరు ఎంపీగా ఉన్నారు కదా ఆ రోజున. 2014 to 2018 వరకు మీరు ఎంపీగా కొనసాగిరు కదా. 5 సంవత్సరాలు 19 వరకు నిజామాబాద్ ఎంపీగా. ఎన్నిసార్లు ఆ ప్రశ్నని పార్లమెంట్లో లేవనెత్తారు? సో ఇవన్నీ, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలా. సమాధానం వచ్చినప్పుడే ఆమె క్లారిటీ ఇచ్చిందని ప్రజలు భావిస్తారు. అప్పుడేమైనా అవకాశం ఉండొచ్చేమో. సో మీరు ఇప్పుడే హోప్స్ పెట్టుకోకండి. 2028, 29 మేమే ఆల్టర్నేట్ అనేటువంటి హోప్స్ అయితే ఇప్పటికిప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ పోరాటం సుదీర్ఘంగా జరిగినప్పుడు ఏదో ఒక సందర్భంలో చెప్పలేం, మరి అది మన అలయన్స్లో భాగంగా ఏమో 1-2 సీట్లో లేకపోతే ఇంకేదన్నా వచ్చే అవకాశం ఉండొచ్చేమో. కానీ నేను అనుకుంటున్న ఒక ఆల్టర్నేట్, మీరు అంటున్నారు సామాజిక న్యాయం అని, మరి ఎవరు కావాలా ముఖ్యమంత్రి? మేమంటున్నాం సామాజిక న్యాయం అని, మేమంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం రావాలి అని. ఎంతకాలం? సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వర్గాలే అధికారాన్ని చేపడతాయి. మరి సామాజిక న్యాయం అంటున్న మీరు ముఖ్యమంత్రి ఎవరైతారు? ముఖ్యమంత్రిని నిర్ణయించేటువంటి అధికారం మీ చేతిలో ఉంటే, ముఖ్యమంత్రిని నిర్ణయించే అధికారమే మీ చేతిలో ఉంది అని అంటే మొత్తం పరిపాలన అంతా మీ చేతిలో ఉన్నట్టే కదా మీ పార్టీ వైపు నుంచి. మరి అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది? బీఆర్ఎస్ దోపిడీలో కవితకు సమాన భాగస్వామ్యం ఉన్నది పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తుండు. అధికారం కోసం కల్వకుంట్ల కుటుంబం ఒప్పందంలో భాగం ఇది. కవిత పార్టీ ఏర్పాటుపై బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అండ్ ధర్మపురి అరవింద్, కేసీఆర్కు హృదయమే లేకుంటే తెలంగాణ వచ్చేదా? కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, ఆయనది కూడా అంతే కదా. అందులో నుంచి ఇళ్ళకి వచ్చి ఇప్పుడు ఆయన డప్పు కొడుతుండు, అంతకుముందు ఆ డప్పు కొట్టి ఇప్పుడు ఈ డప్పు కొడుతుంది. ఏముంది లీడర్లో చెప్పండి? లీడర్లది ఏముంటుంది అంతకుమించి? సో నిన్న ఈ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పేరును సభలో ప్రకటిస్తున్న కవిత, మచ్చుకు కొన్ని వీడియోలు చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్. సో వాటి మీదనే చర్చ జరుగుతున్నది, ఆ వీడియోలే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. సో ఆమె ఒక రకంగా ఏ విషయంలో సక్సెస్ అయింది అంటే మీడియా అటెన్షన్లో సక్సెస్ అయింది. మీడియాని తన వైపుకు తిప్పుకొని సో తనకు సంబంధించిన చర్చ జరగడంలో సక్సెస్ అయింది. ఎట్లా సక్సెస్ అయింది? కేసీఆర్ని మారిన మనిషి, మర మనిషి, తోడేళ్ళ గుంటనక్కల గుంపులో ఉన్నాడని ఏదైతే మాట్లాడింది చూసారా, సో ఆ విషయంలో ఆమె సక్సెస్ అయింది. మీడియా అటెన్షన్ తన వైపు తిప్పుకోవడంలో. ప్రజల మూడ్ని ఏమైనా తిప్పుకునే ప్రయత్నం చేసిందంటే ప్రజలు ఇప్పటికిప్పుడు ఆమె వీడియోలు చూడొచ్చు, వ్యూస్ రావచ్చు, లేకపోతే ఆలోచించవచ్చు, కానీ ఇప్పటికిప్పుడు ఆమె వైపు అసలు ఆమె లైన్ ఏంటి అని ప్రజలు ఇప్పటికిప్పుడు ఏం డిసైడ్ చేసుకోరు. చాలా అంశాలు దానికి ముడిపడి ఉంటాయి. ఇగో ఆమె తెలంగాణకు అమ్మ కావాలనుకుంటున్నా అంటది. ఇదేంది ప్లే ఏదా? నమస్కరించి ఒక మాట చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా, నా హృదయాంతరాల నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా.
ఎందుకంటే ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ ఒకే మాటతో ఇజ్జత్ తీసి పడేసింది కదా. కేటీఆర్ మాట్లాడితే ఓకే కేటీఆర్ మాట్లాడిండే, ఏది పడుతుంది మాట్లాడతాడు అని అనుకోవచ్చు. కానీ కేసీఆర్ ఎట్లా మాట్లాడతాడు అని అంటున్నది. కేసీఆర్ గారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ అందుకని మమ్మల్ని గెలిపించారు, ఆమె నడవట్టు. మీకు కవిత తిట్టిపోయాలని ఉంది, ఆమె జోకులు చెప్పాలని ఉందా చెప్పండి. నేనైతే ఫస్ట్ నుంచి ఆమె గురించి ఎక్కువ మాట్లాడాలి, మీ అందరికి జోకులు చెప్పాలని ఉన్నట్టు కదా. మీరే ఏమని బీజేపీ ఓడగొట్టింది ఆమెని పాపం. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. ఏమని ఆమె బాధ ఆమెకు ఉంటది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. ఈ మధ్య బీజేపీ మనతోని వెలుగు. సో ఇట్లా నిన్న ఈ పార్టీకి సంబంధించిన ప్రకటన జరిగింది. సో ఎన్నో క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. చివరికి ఆమె ఏమంటదంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతా అంటది. తాను ఖచ్చితంగా సీఎం అవుతానని కవిత ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ప్రకటనకు ముందు ఉదయం తమ నివాసంలో కవిత అనిల్ దంపతులు పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం పొందారు. కవిత అత్తామామలైన దేవనపల్లి రామకిషన్ రావు, నవలతల కాళ్లకు మొక్కారు. సర్వమత ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన కవిత విలేకరులతో మాట్లాడుతూ న్యూ రెవల్యూషన్ ఇన్ తెలంగాణ అని వ్యాఖ్యానించిందట. మీరు సీఎం అవుతారా అని అడగ్గా ఖచ్చితంగా అవుతా అని సమాధానం ఇచ్చారు. అనంతరం భారీ ఊరేగింపుతో గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళి అర్పించారు. జై తెలంగాణ నినాదాలతో ఊరేగింపుగా మునిరాబాద్లోని సభాస్థలికి వెళ్ళారు. సో ఇట్లా పార్టీకి సంబంధించిన ప్రకటన, ఇదంతా కథ వ్యవహారం జరిగింది. ఇక నెక్స్ట్ ఆమె ఏంటి, ఆమె పోరాటం, ఆ ఫైట్ ఎట్లా ఉంటుంది అన్నది మనం భవిష్యత్తులో చూడాలి. నెక్స్ట్ మిగతా వార్తల్లో